ఆ జిల్లాలో కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఏకైక పీఠం కాస్త కారు పార్టీ ఖాతాలోకి వెళ్లింది. ఇన్నాళ్లు ఒక్క ప్రధాన పదవిలోనైనా తమ పార్టీ వారున్నారన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ప్రస్తుతం నిరాశే మిగిలినట్లయింది. గుట్టు చప్పుడు కాకుండా ఉన్న ఒక్క మున్సిపల్ చైర్పర్సన్ కూడా కారెక్కేశారు. దాంతో ప్రస్తుతం ఆ జిల్లాలో కీలక పదవులన్నీ అధికార పార్టీవే అయ్యాయి. మొత్తం మీద కొత్త జిల్లాగా ఏర్పడుతున్న ఆ జిల్లాలో అప్పుడే రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లా కాంగ్రెస్ బడానేతలు ఉంటే ఆగని వలసలు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నట్లే కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈవేళ ఒక పార్టీలో ఉన్న నాయకుడు తెల్లారేసరికి ఏ పార్టీలో ఉన్నాడో అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విడతల వారీగా కారెక్కేస్తుండటం ఆ పార్టీ ముఖ్య నేతలకు మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్య నేతలు కాంగ్రెస్ ను వీడి అధికార పార్టీలో చేరుతుండటం అధిష్టానానికి అర్థం కాకుండా తయారవుతోందంటున్నారు. జిల్లాలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దాంతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో అగ్రనేతలు సమాలోచనలు చేస్తుంటే జిల్లా కాంగ్రెస్ లో నేతల వలసలు మాత్రం ఆగటం లేదు. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న అగ్రనేతల నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, సెకండ్ క్యాడర్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు గులాబీ గూటికి చేరుకుంటున్నారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలకు గాను నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూరు, బోధన్, బల్దియాల్లో టీఆర్ఎస్ బాగా వేగా కామారెడ్డి మాత్రం కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. ఉద్యమగడ్డ కామారెడ్డి బల్దియాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం నాడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. కామారెడ్డి బల్దియాలో 33 స్థానాలకు గాను 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ నుంచి పిప్పిరి సుష్మా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ విజయంలో నాడు షబ్బీర్ అలీ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వరుసగా పలువురు కౌన్సిలర్లతో పాటు వైస్ చైర్మన్ కూడా టీఆర్ఎస్ లోకి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన పిప్పిరి సుష్మకు అభివృద్ధి పనుల్లో నిధులు సరిగా వచ్చేవి కావని కామారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో ఆ మధ్య విభేదాలు. ఇలా అన్నింటినీ బేరీజ్ వేసుకుని ఉన్న ఈ సమయంలోనైనా గులాబీ కండువా కప్పుకుంటే కొంతైనా లాభం ఉంటుందనుకుని కారెక్కేశారట. అది నిజంగా కాంగ్రెస్ కు ఊహించని షాకే. కామారెడ్డి మున్సిపాలిటీ తమ ఖాతాలో ఉండటంతో ఇంతకాలం ఢాంబికంగా ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కామారెడ్డి కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడబోతోంది. ఈ తరుణంలో కామారెడ్డి బల్దియా స్థానం కీలకమైంది. దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. ఈ తరుణంలో సుష్మ కాంగ్రెస్ ను వీడటం ఆసక్తికరంగా మారింది. 2014 మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి పట్టణంలో మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన పిప్పిరి సుష్మకు ఈ పదవి వరించింది. నాడు చైర్మన్ స్థానం కోసం పలువురు పోటీ పడినా మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ ఆ పదవిని సుష్మకు కట్టుబెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆరంభంలోనే ఆయా చోట్ల చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ను వీడి నిరాశలో చేరారు. కామారెడ్డిలో మాత్రం ఎన్ని ఒత్తిళ్లొచ్చినా సుష్మ కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇటీవల మున్సిపాలిటీలో చోటు చేసుకున్న పరిణామాలు, అభివృద్ధి విషయంలో అధికార పార్టీ నుంచి సహకారం లేకపోవడం, సొంత పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు సహకరించకపోవడంతో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడానికి చైర్పర్సన్ మొగ్గు చూపారని అంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఏకమై గత నెలలో జరిగిన సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేసి చైర్పర్సన్ వెళ్లిన తర్వాత చైర్మన్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించి 500కు పైగా తీర్మానాలు ఆమోదించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యం, అధికార పార్టీ నుంచి సహకారం తప్పనిసరిగా భావించిన ఆమె చివరకు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చిందట. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 33 వార్డులకు గాను కేవలం 5 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 17, బీజేపీ 8, సిపిఎం, సిపిఐ స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు విజయం సాధించారు. బీజేపీ కౌన్సిలర్లు 3, వైస్ చైర్మన్ తో పాటు 5 కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా చైర్పర్సన్ కూడా కారెక్కారు.
అయితే సుష్మా టీఆర్ఎస్ కండువా కప్పుకునే వరకు విషయం ఎక్కడా బయటికి పొక్కనీయలేదు. అటు కాంగ్రెస్ నాయకులకు కానీ ఇటు అధికార టీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సుష్మా కూడా కారెక్కేయడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏకైక మున్సిపల్ చైర్మన్ పదవి కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయినట్లే. ప్రస్తుతం జిల్లాలో అన్ని కీలక పదవులు అధికార పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎలా కోలుకుంటుందో చూడాలి. ఆఫ్ ది రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్